హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ allinone తెలుగు. ఈరోజు మన ఛానల్లో గులాబ్ జామున్స్ను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో, అది కూడా ఎక్కడ పగుళ్ళు రాకుండా స్మూత్గా మనకు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఎంతో స్మూత్గా ఈ విధంగా స్పూన్తో కట్ చేస్తే చాలా ఈజీగా వచ్చే ఈ గులాబ్ జామున్స్ను మనం ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఇక్కడ నేను ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఏదైనా ఒక బ్రాండ్కి గులాబ్ జామున్ పౌడర్ని తీసుకొని ఈ బౌల్లో వేసుకొని, అలాగే కొద్దిగా పాలను వేసుకుంటూ ఈ గులాబ్ జామున్ పౌడర్ని చపాతీ పిండి కంటే స్మూత్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని 1 కప్పు షుగర్ వేసుకొని, అలాగే 2 కప్స్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా షుగర్ కరిగిన తర్వాత ఇందులోకి ఒక 2-3 ఇలాచీలను మెత్తగా దంచుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది అంటే పాకం రావాల్సిన పని లేదు, చిక్కగా అయితే సరిపోతుంది. షుగర్ వాటర్ చిక్కగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకొని, ఇప్పుడు మనం ఈ ముందుగా కలిపెట్టుకున్న గులాబ్ జామున్ పౌడర్ని ఈ విధంగా బాల్స్ లాగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బ్రేక్స్ వస్తాయి. సో అందువల్ల మనం పిండిని స్మూత్గా కలుపుకున్న తర్వాత ఈ విధంగా చేసుకోవాలి. ఈ షేప్లో చేసుకొని అన్నీ ఒక సైజులో, మనం ఎంత సైజులో కావాలి గులాబ్ జాములు అంటే అంత సైజులో తీసుకొని ఈ విధంగా చేతుల మధ్యన పెట్టుకొని స్మూత్గా రౌండ్గా బాల్ లాగా చేసుకోవాలి. అప్పుడు మనకి ఎక్కడ బ్రేక్స్ లాగా రావు. చూడండి, చక్కగా వచ్చాయి. అన్నీ ఇదే విధంగా సేమ్ ప్రాసెస్తో చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి, వెడల్పాటి ప్లేట్లోకి ఈ గులాబ్ జామున్స్ అన్నీ వేసుకొని ఈ విధంగా ప్లేట్లో చేసుకుంటే మనకు ఈవెన్గా సేమ్ రౌండ్గా వస్తాయి. ఎక్కడన్నా బ్రేక్స్ ఉన్నా కూడా స్మూత్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఈ గులాబ్ జామున్స్ను వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు వైట్గా ఒకవైపు రెడ్గా అలా కాకుండా రౌండ్గా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకు ఈ విధంగా ఫ్రై అయిపోయాయి. మనకు పగుళ్ళు లాంటివి ఏమన్నా వచ్చేది ఉంటే ఇప్పుడే వస్తాయి. సో ఇప్పుడు అవి ఫ్రై అయిపోయిన తర్వాత గులాబ్ జామున్లను వేడివేడి షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలి. మూత పెట్టుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్తో గులాబ్ జామున్లు అన్నింటినీ డీప్ ఫ్రై చేసేసుకొని మనం షుగర్ సిరప్లో వేసేసుకుంటే సరిపోతుంది. మీరు షుగర్ సిరప్ ముందుగానే చేసి పెట్టుకుంటే, అది కనుక చల్లారిపోయి ఉంటే, మీరు ఈ గులాబ్ జామున్స్ను డీప్ ఫ్రై చేసేటప్పుడు మరోపక్క సిమ్లో ఈ షుగర్ సిరప్ను వేడి పెట్టుకొని అందులో ఈ గులాబ్ జామున్స్ని డీప్ ఫ్రై చేసుకున్న వాటిని వెంటనే వేసేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఆల్రెడీ వేడివేడి గులాబ్ జామున్లను వేడివేడి షుగర్ సిరప్లో వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత చక్కగా గులాబ్ జామున్స్ అనేవి రెడీ అయిపోయాయో. నేను ఇక్కడ ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టాను. ఆ 1/2 అవర్లో మనకు గులాబ్ జామున్స్ అనేవి చాలా చక్కగా వచ్చేసాయి. ఇది నేను మీడియం, మనం బాగా మెత్తగా కలపొద్దు గులాబ్ జామున్ పిండి, బాగా గట్టిగా కలపొద్దు. గట్టిగా కలిపితే మనకు లోపల పిండిగా ఉంటాయి, మీద ఫ్రై అయిపోతాయి. మెత్తగా కలిపితే పాకంలో వేసిన తర్వాత మనకు పైన ఒకటే లేయరు ఈజీగా వచ్చేస్తుంది. సో అందువల్ల ఈ విధంగా మీడియంలో కలుపుకొని మనం షుగర్ సిరప్లో వేసేసుకుంటే స్మూత్ గులాబ్ జామున్లు అయితే మనకు రెడీ అయిపోయాయి. అంతే అండి, ఎంతో రుచికరమైన గులాబ్ జామున్లను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.